ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి మీరే ఉన్నారు. అది నా బా. టైగర్ నిజంగా కూడా మాజీ మంత్రిగా పనిచేసిండు. ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి. ఎవడైనా సరే పోరాబాయ్ లెక్క అంటే లెక్కనే ఉంటది, బరాబర్ ఇట్లనే ఉంటదని చెప్పేసి కరాఖండిగా చెప్పేటువంటి వ్యక్తి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నియోజకవర్గమే అన్న మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మన నాయకుడు అగ్రవర్ణాల గుండెల్లో నిద్రపోతున్నానని చెప్తున్న మల్లన్న గారు చప్పట్లు మెల్లగా సంతాప సభ అనేది ఏమన్నా ఏం పిల్లలే మీరు అంతా యువకులు చేతగాని పొరగాని. అందుకు కాబట్టే పెత్తందారులను మన నెత్తి మీద ఎక్కి ఊరేగుతున్నారు. మనమేమో ఎల్లెలకల వాడుతున్నామా మనము? ఏమో అందరు కలిసి ఉత్సవస్తే కొట్టుకపోయేటటువంటి మనుషులకి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటి? ఏంటి అసలు? నేను చూస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మల్లన్నకున్నటువంటి ఆవేశం మరి దాన్ని తోడు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా? సబ్రియమే ఉందా లేదా? సోదరులారా, శబాసురా లింగ అంటే నొగ మీద వేసుకొని సచ్చే జాతి మనది. బడుగు బలహీన వర్గాలని ఉపయోగించుకొని రాజ్యాధికారం చేస్తేనే కదా వాళ్ళు ఇట్లిస్తున్నారు, మనం ఇట్లా పుచ్చుకుంటున్నాం. ఇంకా మనం ఏడున్నామే అంటే రేషన్ కార్డు ఇస్తావా, బర్రిస్తావా, గొర్రిస్తావా, ఇంకేమన్నా ఇస్తావా? అడుక్కునే కానే ఉన్నాం. బిచ్చగాళ్ళలాగా బతుకుతున్నాం తప్ప ఈ దేశంలో ఇవ్వగలిగిన వాళ్ళ మనమయ్య. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు మల్లన్న కావచ్చు. మీ డాన్స్ మీద అల్లరి చేయదు, పక్కన రావద్దా? అసలు ఆవేశం అనేది ఉండగలిగితే, సాధిస్తామని అనుకోగలిగితే మన ఓటు మనకు చాలు. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదా? ఓటును మార్చుకోగలిగితే ఓటే కదా ముఖ్యమంత్రులను మార్చింది, ఓటే కదా రాజ్యాధికారం తెచ్చిచ్చేది. ఇవ్వగలిగినటువంటి అధికారం మీద కూర్చున్న నాయకులందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఆలోచించాలి. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు ఒక్క తాటి మీద కనుక ఉండగలిగితే రాజ్యాధికారం మనదే, ఇచ్చేది మనమే. రేషన్ కార్డు కోసం 70 సంవత్సరాలు పడుతుందా? ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే 75 సంవత్సరాలు పడుతుందా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ ఫలాలన్నీ ఒక్కడొక్కడు ఏ విధంగా అనుభవిస్తున్నా చూడండి. రాజకీయ అధికారం రాకుండా, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా మనం ఏమి సాధించలేము. రేషన్ కార్డు దగ్గరనే ఉంటాము, ఒక ఇల్లు దగ్గరనే ఉంటాము, ఒక బర్రె దగ్గరనే ఉంటాం తప్ప మనం ఇచ్చేటువంటి అవకాశం రాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులా, నేను 27వ ఏట ఎమ్మెల్యే అయినా, 27వ ఏట ఎమ్మెల్యే అయి మన మల్లన్నకు కూడా నేనే ఎమ్మెల్యేను. ముఖ్యంగా ఇవాళ గమనించాలి, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలుపెరుగని పోరాటం చేస్తా ఉన్నా. ఎవరికి తల వంచకుండా 6 సార్లు గెలవగలిగాను. ఒకసారి అయితే ఇండిపెండెంట్ గా కూడా గెలిచాను. మన మల్లన్న ఆ రోజులలో యువకుడిగా నాకెంతో పనిచేసిరని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు ఇవాళ 70 సంవత్సరాలు వచ్చినాయి. మా ఆర్ కృష్ణయ్య, నేను స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. సోదరులు, ఒక విషయాన్ని గమనించాలి. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎందుకే నరసింహులు నువ్వు అందరితో పంచాయతీ పెట్టుకుంటావు అంటున్నాను.
నాకేం పంచాయతీ? నేను లంచాలు తీసుకుంటాను కాదు, పైరవీలు చేసేటోని కాదు, ఎవరికి దగ్గర పోయి తల వచ్చేటోని కాదు. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పేటోడు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇంతకాలానికి అన్నీ ఉండొద్దా? మంచి మూమెంట్ వస్తుంటే మీరు ఇట్లా చేస్తారు. ఇది ఏందా? సోదరులారా, ఓ తమ్ముళ్ళు ఒక్క నిమిషం ఆగురి. ఇది ఓట్ల దగ్గర చూపిస్తున్న మీరు ఇవన్నీ ప్రతాపాలన్నీ కూడా. సోదరులారా, ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం వాడుకోవాలి, అది ఓటు హక్కు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవడబ్బా సమ్మయ్య ఇవాళ ఒక్క ఇంట్లో తమ్ముళ్ళు ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు. ఓసార్లు మా జిల్లాలో నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఎస్సీలు 3 సీట్లు పోతే ఒకే ఒక్క ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే, అది కూడా ఆలేరు ఎమ్మెల్యే. మీరు అర్థం చేసుకోవాలి. మిగతా 9 ఎవరికి పోయినాయి అంటే ఒకే కులానికి పోయినాయి. నాయన సప్పుడు చేయరేమే, ఒక్క కులానికే. వీళ్ళు సేవ చేసేటోళ్ళ, ఏమన్నా ఉద్ధరించేటోళ్ళ, ఇంట్లోకి రానియనోళ్ళు, పని చేయించుకొని కనీసం కూలి కూడా సక్రమంగా ఇయ్యనోళ్ళు వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నారు. అదే ఇవాళ బడుగు బలహీన వర్గాలుగా బీసీలకు ఒక్క సీటా 12 సీట్ల మీ అబ్బా జాగిరని మొత్తంగా మీరే పోటీ చేస్తారా? మీ అబ్బా జాగిరా అని నేను అడుగుతున్నా. అబ్బా జాగిరా, వాళ్ళ అబ్బా జాగిరానే 12కు 12 వాళ్ళకే కావాలని కోరుతున్నారు. ఈ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలు అన్యాయాలు పోటీ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాలి. పౌరుషమున్న తమ్ముళ్ళ కన్నలకు మనకు రాజకీయ పార్టీలు కాదు, మన జాతి ముఖ్యమనేది ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే బాబు, 119 ఎమ్మెల్యేలుంటే 43 మంది ఒకే కులము, అది రెడ్ల కులం. 43 140 అంటే 50% మీరే తీసుకున్నారు. ఎవరికి ఇస్తారా బీసీలకు? ఏ కులానికి మీరు ఇవ్వగలుగుతారు? రాజ్యాధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, ఎమ్మెల్యేలు మీ చేతుల్లోనే ఉంటారు, ఎంపీలు మీ చేతుల్లో ఉంటారు. 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకి ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఇవ్వనటువంటి ఘనత కూడా ఈ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు మొత్తంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరుల, ఏది ఏమైనా ఈ వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు మాట్లాడి ఉన్నది, చాలా ఆవేశం ఉన్నది, చాలా బాధ ఉన్నది. మార్పును చూడాలని నేను కోరుకుంటున్నా. మార్పు రావాలి అని చెప్తున్నా ఈ సందర్భం. మార్పు రావాలి. మీరందరూ కూడా ఒక మాట చెప్పాలి. ఓట్లు మనయే, సీట్ల మీద మన చిరంజీవులు గారు చెప్పారు, గట్టిగా చెప్పాలి. ఓట్లు మనయే, చేతులు లేపరా? ఏమైనా అయినా ఆ చేతులకు ఏమైనా అయినా? ఎవడన్నా పటేల్ వాడు చెప్తే ఇట్లా లేపుతారు. ఓట్లు మనయే. ఉదయించే సూర్యుడు ఎవరు? మల్లన్న. ఉదయించే సూర్యుడు, అరే నీ దుంపల దగ్గర లేబడి గట్టిగా లేబడే. ఉదయించే సూర్యుడు రాబోయే కాలం బీసీల కాలం, ఎస్సీల కాలం, ఎస్టీల కాలం, రాబోయే కాలం. చాలా సంతోషం. ఇలా ఒక్క మంచి మాట విన్నా సరే, దాంట్లో కూడా తప్పులు జరిగినాయి. బీసీల కులగణనలో మరి 69% మెడ్రాస్లో వస్తే ఇక్కడ మాత్రం 42%కే ఇచ్చారు. కాబట్టి దీని విషయం కూడా సరి చేసుకోవాలి. కులగణన కనీసం జరిపించినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఆ కులగణన విషయంలో తప్పులు జరిగినాయి బీసీ నాయకులంతా చెప్తున్నారు కాబట్టి
దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అదే కదా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఈ అసెంబ్లీలోనే బిల్లు పెట్టి పాస్ చేస్తామంటున్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవడు అన్యాయం చేసినా ఊరుకునేది లేదు. ఒక సందర్భంలో నాకు టికెట్ రాకపోతే నా ఆలేరు ప్రజలు ఇండిపెండెంట్ గా కూడా గెలిపించారు 89లో. మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరినీ కూడా రాబోయే కాలంలో మనం ఎమ్మెల్యేలుగా చూడాలి, ఎంపీలుగా చూడాలి. అది కాదే 134 కులాలు ఉన్న వాళ్ళకేమో ఓ సార్లు 134 కులాలు మా బీసీలు, వాళ్ళకేమో 19 మంది ఎమ్మెల్యేలా. అరే సిగ్గనిపిస్తుందా మీకు? సిగ్గనిపిస్తుందా అని అడుగుతున్నా. పరిపాలన చేసేవాళ్ళు అన్ని చూసుకోవాలి. సామాజిక న్యాయం చేయనోడు పరిపాలనకు అర్హుడు కాదు. న్యాయం చేయనోడు అర్హుడు కాదు పరిపాలనకి. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, చాలా ఆలస్యం అయింది. రాబోయే కాలంలో నేను మల్లన్నకు ఒకటే చెప్తున్నా, అడుగు ముందుకేసినావు, వెనక్కి తీయాల్సిన అవసరం లేదు. ఈ జనమంతా నీ జనమే. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గం అంతా ఏకం కావాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా ఉన్నారు. అయ్యా నాయన, నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీవి కదా, కనీసం బీసీలకు ఒక శాఖ, బీసీ శాఖ కూడా ఉండేటట్టుగా మీరు ప్రధానమంత్రి గారిని కలిసి మరి సాధించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కృష్ణయ్య గారు కూడా అలుపెరగని పోరాటం, బీసీ పోరాటం, ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈనాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల నినాదం ఈ రాష్ట్రంలో మారుమోగుతా ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా 7వ తారీఖు నాడు మీ సపోర్ట్, మీ సహకారం ఉండాలి. అందరు రావాలి. అందరం కలిస్తేనే పోరాటం ఇంకా ముందుకు సాగుతుంది. రాజ్యాధికారం కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు సప్పుడు ఏరేమా ఏకం కావాలి, ఏకం కావాలి. నేను ఎందుకు వచ్చినా ఇడికి, నేను ఎందుకు వచ్చినా దళితుల పక్షాన మీకు మద్దతుగా వచ్చినా, మీరు మాకు మద్దతు చేయాలి. అందరం కలిసి కూడా రాజ్యాధికారాన్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వెంటనే ముఖ్యంగా మల్లన్న గారు తీసుకునేటువంటి ఈ పోరాట పటిమ తగ్గకుండా ముందుకు సాగాలని కూడా నేను నా సోదరుడు, ఎవరో కాదాయన మోత్కుపల్లి నరసింహులు గారు పుట్టిన గడ్డ ఆలేరు గడ్డకు గడ్డలో పుట్టినటువంటి నా తమ్ముడు మల్లన్న గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళితులమంతా నీ ఎంబడి ఉంటాం, బలహీన వర్గాలంతా నీ ఎంబడి ఉంటారు. ఎవ్వడు మాట్లాడలేదా ఇప్పటిదాకా? ఎవ్వడు ఏ లీడర్ కూడా ఉండరాదని దండం పెడతా, ఏ ఒక్కడు కూడా గొంతెత్తితే దండం పెడతా, గొంతెత్తే చేతులు పుచ్చుకొని మాట్లాడే ఈ వర్గాల్లో ఒక సూర్యుడు పుట్టాడు, ఒక యుద్ధ వీరుడు పుట్టాడు. ఈ యుద్ధ వీరుడికి సర్వం కూడా అందరం కూడా కలిసి మనం మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి అందరూ కూడా ఓట్లు మాయే, సీట్లు మాయే, ఓట్లు మాయే. నేను చేతులు ఎవరెవరెత్తలేదు అందరూ చూస్తున్నారు, కాకపోతే పేరు తెలియదు. 2 చేతులు ఎత్తండి. ఓట్లు మాయే, ఓట్లు మాయే, ఓట్లు మాయే, ఓట్లు మాయే. బిడ్డ అందరూ బయట చూస్తున్నారు. అబ్బా మళ్ళీ మీటింగ్ పెట్టాడు, ఎట్లా పెట్టాడు చూద్దామని అదిరిపోయేటట్టు పెట్టింది మీటింగ్. ఈ ఒక్క మీటింగ్ ఏంటి, జన ప్రవాహం అంతా నీ ఎంబడి ఉంటుందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, 70 సంవత్సరాలున్న 16 సంవత్సరాల పిల్లగానిలాగా నీ ఎంబడి తిరుగుతా. నువ్వు పని చేస్తావా చెప్పు, కాదు చెప్పు. నువ్వు పని చేస్తావా? ఈ వర్గాలన్నీ ఏకం చేసేటువంటి అవకాశం ఈనాడు వచ్చిందని నేను అనుకుంటున్నా. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగానే మనవి చేస్తూ, వర్గీకరణ కోసం కూడా మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూనే సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ మోత్పల్లి నరసింహ గారికి. ఆయన ఎంతైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, కాకపోతే ఏంటంటే సమయాభావం వల్ల. ఇప్పుడు బీపీ మండల్, బీసీల ఆశాజ్యోతి, బీసీలకు రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి మహనీయుడు
బీపీ మండల్ గారు. ఆ బీపీ మండల్ గారి మనవడైనటువంటి ప్రొఫెసర్ సూరజ్ మండల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రొఫెసర్ సూరజ్ మండల్ గారు కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ దయచేసి 2 నిమిషాలు మాట్లాడాలి. 2 మినిట్స్ రిక్వెస్ట్ సార్. అంటే ఒకరికి కాదు, అందరికీ. जय साहू जी महाराज, जय महात्मा फूले, जय डॉक्टर भीमराव अंबेडकर, जय मंडल। इस सभा में के आयोजक पूरे देश में तेलंगाना से लेकर दिल्ली तक बैकवर्ड क्लास की आवाज बने 3 मार मलन्ना साहब मंच पर बैठे, डीएमके सांसद पी विल्सन साहब, ही इज ऑल्सो कन्वीनर ऑफ ऑल इंडिया फेडरेशन फॉर सोशल जस्टिस, एमपी श्री आर कृष्णैया साहब, एंड ऑल चिरंजीवी जी, एंड ऑल रिस्पेक्टेड गेस्ट ऑन द डाइस। टुडे आज मैं हिंदी में ही 2-4 शब्द कहूंगा, क्योंकि 2 बार फ्लाइट कैंसिल हो चुका है और हम लोग निकलने वाले हैं। मौलाना साहब का प्यार है, उनका जज्बा है कि पूरे देश में संसद में सरकार ने कहा जनगणना होगी, जाति पर चुप लगा गया। दे सेड देयर विल बी सेंसस, बट वी आर साइलेंट ऑन कास्ट। आज इस सभा के माध्यम से मैं राहुल गांधी जी को बताना चाहता हूं कि आप संविधान लेकर घूम रहे हैं, लेकिन ओबीसी के हितों की रक्षा नहीं हो रही है। आपने वायदा किया था जाति जनगणना की मुद्दे को आगे बढ़ाएंगे, सरकार नहीं मान रही है, आप सड़क पे नहीं आ रहे हैं। आज इस सभा में समाजवादी पार्टी के सांसद धर्मेंद्र जी आने वाले थे, किसी कारणवश दिल्ली में और यूपी में उपचुनाव है, इसको लेकर वो शायद नहीं आ पाए। लेकिन इस सभा के माध्यम से और बैकवर्ड क्लास के सर्वमान्य नेता मौलाना साहब के माध्यम से अखिलेश जी, भाई अखिलेश जी को कहना चाहूंगा कि बैकवर्ड क्लास के सभी रिजर्वेशन को ईडब्ल्यूएस में कन्वर्ट किया जा रहा है, सभी रिजर्वेशन सेंट्रल गवर्नमेंट में। और इस बार जो यूपीएससी बच्चे दे रहे हैं, नॉन क्रीमी लेयर का आप नहीं भर पाएंगे। नॉन क्रीमी लेयर फॉर्म हैज बीन मेड डिफिकल्ट, यू विल नॉट बी एबल टू फिल दैट विदाउट अ लॉयर। कृष्णैया साहब है, विल्सन साहब है, मैं अनुरोध करूंगा कि संसद में ये आवाज उठे। और 2 और बातें कहकर मैं मौलाना साहब को निवेदन करूंगा कि जाति जनगणना के लिए जिस तरह से आज वारंगल में आपने यह ऐलान किया है, यह घोषणा की है इस सभा के माध्यम से, एक दिन पूरे देश में प्रोटेस्ट की घोषणा कीजिए। तेलंगाना से लेकर दिल्ली तक, लखनऊ से लेकर पटना तक, भोपाल से लेकर गुजरात तक, सभी लोग ऑल इंडिया फेडरेशन ऑफ सोशल जस्टिस, जिसके कन्वीनर पी विल्सन साहब हैं, उनके माध्यम से हम लोग इसको पूरा करेंगे। मैं तेलंगाना की धरती को पुनः नमस्कार करता हूं, यहाँ के हमारे सभी बैकवर्ड क्लास के मेरे भाइयों को कि ये एकता बनाए रखिए, जीत हमारी होगी। जय तेलंगाना, जय भारत, जय संविधान। థ్యాంక్ యూ సార్. అంటే ఆయనకు ఫ్లైట్ ఉన్నది. తర్వాత ఇక్కడ తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విల్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. Mr. Teenmar Mallana,
Member of Legislative Council, Mr. R. Krishna Iyer, Member of Parliament, my good friend, Mr. Suraj Mandal, Professor, Delhi University, former IAS officer, Kiran Jodu, former Backward Class Commission, Krishna Mohan, other dignitaries on the dais, dignitaries of the dais, and many followers and members of backward class who have gathered in large numbers. Vanakkam to you all. I am really grateful and thankful to Teenmark Malana for inviting me to participate in this function related to OBC issues. And I am grateful, I am happy to see you all here. Since we have very less time, because I have to catch 10:45 flight, already have cancelled 8:45 flight, I am going to speak to you on few important issues which I even asked Teenmark Malana to have this in his mind, and we also want